నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. గోదావరి జిల్లాలో ఆయన సీనియర్ నేత, వివాదాలకు దూరంగా ఉండే పొలైట్ వ్యక్తి, మృదు స్వభావి ఆయన. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పార్టీకి ఎంతో కమిట్మెంట్తో పనిచేసే లీడర్. తన నాయకుడి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసే నాయకుడు. ప్రజలతో నిత్యం మమేకమై ప్రజా నాయకుడిగా పేరు పొందారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అత్యంత దగ్గరైన వారిలో ఆయన ఒకరు. ఏపీ కేబినెట్లో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురించి నేటి జర్నీ ఆఫ్ ద లీడర్లో తెలుసుకుందాం. కందుల దుర్గేష్ 1960లో తూర్పు గోదావరిలో జన్మించారు. ఆయన తండ్రి పేరు సోమేశ్వరరావు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆయన సతీమణి ఉషారాణి. కుమారుడు కందుల కృష్ణతేజ, కుమార్తె రంగప్రియ, అల్లుడు సత్యేంద్ర. కందుల దుర్గేష్ కి రాజకీయాలంటే ఎంతో ఆసక్తి. చదువు పూర్తి చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ పార్టీలో వివిధ హోదాలో పనిచేశారు. 2007 నుంచి 2017 వరకు ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. దీంతో పాటు రాష్ట్ర విభజన అనంతరం తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ ఎంపీగా గెలుపొందారు. కేవలం 21,243 ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించడంతో ఆ పార్టీపై ప్రజలకు ఉన్న తీవ్ర అసంతృప్తే ఆయన పరాజయానికి కారణం. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2016 డిసెంబర్ 12 వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొంతకాలానికి ఆ పార్టీ విధానాలు కూడా నచ్చక రాజీనామా చేశారు. అనంతరం 2018 ఆగస్టు 30న పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరారు. అక్కడ సీనియర్ నాయకుడుగా పార్టీ వాయిస్ ను బలంగా వినిపించారు. 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేగా ప్రభుత్వం తప్పు చేసిన ప్రతిసారి కందుల దుర్గేష్ తన వాయిస్ గట్టిగా వినిపించేవారు. ఈ 5 ఏళ్ల పాటు జనసేన పోరాటాల్లో భాగమయ్యారు. 2024లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని భావించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా ఆ సీటు గోరంట్ల బుచ్చయ్యకు వెళ్లిపోయింది. దుర్గేష్ కు నిడదవోలు నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడుపై 33,304 మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో ఏపీ కేబినెట్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరికి చోటు దక్కింది. ఆ ఇద్దరు కందుల దుర్గేష్ ఒకరు. 2024 జూన్ 12న పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా పక్కన పెడితే చాలా మందికి తెలియని విషయం, 1991లోనే నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో భానుచంద్ర, శోభన జంటగా తెరకెక్కిన కీచురాళ్లు సినిమాతో ఆయన నిర్మాతగా తొలి అడుగు వేశారు. ఆ తర్వాత పలు సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఆయనకు సినిమాలపై అవగాహన ఉండడంతో ఆయనను కూటమి ప్రభుత్వం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఎంచుకుంది. ఇది వాల్టీ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.